ఇప్పుడు జగ్గారెడ్డి మీ పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా సో ఆయన కంటే మించిన ఘాటుగానే స్పందించిండు, బేవకూఫ్ అని కొన్ని మాటలు మాట్లాడాడు. సో ఈ భాష దేనికి సంకేతం అన్న? ఒకటి ఇప్పుడు ఆయన అన్నాడని చెప్పి మీ పార్టీ కూడా అదే తరహాలో భాష మాట్లాడు అన్న. నేను ఏమంటానంటే యుద్ధం అనేది రెండు దిక్కుల సమానంగా చేయాలి. నువ్వు లక్ష్యం బాంబు వేస్తే నేను లక్ష్యం బాంబు వేస్తా, నువ్వు తుపాకి తీసుకొని కాలుస్తా అంటే నేను రాడాడుతూనే కొడతా. ఇది కదా యుద్ధ నీతి. రాజకీయాల్లోకి వచ్చినాం కానీ మాట్లాడాల్సినటువంటి మొదటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్తగా సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మీడియా ఏమనుకుంటుంది, మేధావులు ఏమనుకుంటున్నారు, నేను ఆలోచన చేయకుండా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అడ్డగోలిగా మాట్లాడితే మేము బరాబర్ యుద్ధమే కదా చేసేది. రాజకీయ పార్టీ కదా, నీకు నోరుంది మాకు నోరుంది. నీకేమైనా బంగారు నాలుగుందా, మాదేమైనా ఎండి నాలుగుందా? నేను ఏ నోటి నుంచి మాది వస్తుంది, నువ్వు బంద్ పెడితే మేము బంద్ పెడతాం. కాబట్టి ఇందులో ఒకటి ఆలోచించాల్సింది ఎవరంటే ఎవరు ప్రారంభం చేసిరో వాళ్ళే కొంత వెనుకకు జరిగినటువంటి దానిలో నష్ట నివారణ చర్యలు చేపట్టి ప్రజల ముందు ఒకసారి పాశ్చాత్తాపం వ్యక్తం చేస్తే గౌరవం ఉంటుంది. అంతేగాని నేను ఎట్లయినా అంట మీరు అనొద్దంటే నువ్వు దొరవా, నువ్వు ఆల్రెడీ దొరవు కదా, బలైన వర్గాల ముసుగులో పెద్ద దొరవు నువ్వు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరు అమిత్ షాతోనో నరేంద్ర మోడీ గారితోనో మాట్లాడి మీ రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకోండి, కానీ మా నాయకుడిని అడ్డగోలుగా తీర్చే మాత్రం మేము ఊరుకోం.